రోత వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని సమాజం చిత్కరించుకున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏకంగా ఆ జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చినటువంటి సొంత తల్లి వైఎస్ విజయలక్ష్మి గారు కూడా జగన్మోహన్ రెడ్డి రోత పనులపై విస్తుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ విజయలక్ష్మి గారి స్పందన ఏంటి, జగన్మోహన్ రెడ్డి బతుకేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రోత వ్యక్తి అమరావతి ప్రాంతం మీద తనకు ఉన్నటువంటి విషాన్ని కృష్ణరాజు అనేటువంటి ఒక పోరంబోకు జర్నలిస్ట్తో జర్నలిస్ట్ అయినటువంటి ఒక పనికిమాలినటువంటి వ్యక్తి అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుతో సాక్షి ఛానల్ వేదికగా ఎంత రోత మాటలు మాట్లాడించాడో మనందరికీ తెలుసు. దీనంతటికీ వెనక డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆ ఛానల్ ఓనర్ అయినటువంటి భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి గారు మహిళ కాబట్టి, తెలుగుదేశం పార్టీ విధానాలు మహిళలను గౌరవించాలి కాబట్టి ఆవిడ గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి ఎప్పుడు కూడా మనం తప్పుగా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలను కూడా మనం గౌరవిస్తాం, ఒక సోదరుల్లాగే వాళ్ళు చూస్తాం, వాళ్ళని ఒక సోదరీమణుల్లాగే వాళ్ళని మనం గౌరవిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రోత వ్యక్తి చేసేటువంటి తప్పుడు పనుల్ని, భారతిరెడ్డి గారు నడిపేటువంటి సాక్షి ఛానల్లో వచ్చేటువంటి రోత వార్తల్ని, భారతిరెడ్డి గారి అవినీతి పనులను మాత్రం ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం. అయితే ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చినటువంటి తల్లే విస్తుపోయేటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఆల్రెడీ చెల్లిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో గెంటి వేయబడినటువంటి, ఆస్తిలో కూడా వాటా ఇవ్వకుండా పక్కన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం పాపం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కష్టపడి చివరికి రోత వ్యక్తి మనస్తత్వం తెలుసుకొని ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తోట రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా దాడిని ఎదుర్కొన్నటువంటి వైఎస్ షర్మిల గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయటం మనందరం చూసాం. అమరావతి మహిళలపై సాక్షి వేదికగా జరిగినటువంటి విష ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని కోరడం జరిగింది షర్మిల గారు. దాంతోపాటు ఏకంగా సొంత చెల్లినైన నన్ను తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ సాక్షి వేదికగా వైసీపీ విషపు సోషల్ మీడియా వేదికగా మా మీద విషం చిమ్మినటువంటి దరిద్రపు చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త ఏం కాదు. తన చరిత్రదే, తన వర్తమానం అదే, తన భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు చీదరిస్తారు. ఒక్క సీటు కూడా రాదు. 11 సీట్లు నీ ప్రవర్తన చూసి ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా నీలో మార్పు రాకపోతే ఎలా అని సొంత చెల్లి ప్రశ్నించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే గతంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలతో వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని చెప్పి విమర్శలు చేపించాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నీచమైనటువంటి వ్యక్తి. ఇందులో షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్తో పాటు విజయలక్ష్మి గారి క్యారెక్టర్ను కూడా అవమానించడం కదా. రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారు పుట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి అంటూ కోకు సంబంధించినటువంటి వ్యక్తులు పేటీఎం కోసం, డబ్బుల కోసం, రాజకీయ విమర్శల కోసం విమర్శిస్తే విజయలక్ష్మి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి క్యారెక్టర్ను అవమానించడం కదా. ఇంత నీచానికి కూడా రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం, అధికారం కోసం దిగజారేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై తను చేపించినటువంటి విమర్శలపై షర్మిల గారి యొక్క విధానమే విజయలక్ష్మి గారి యొక్క విధానం కూడా అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి రోజు రోజుకి రోత మనిషిగా తయారైపోతున్నాడు. ఒక కొడుకు కాబట్టి బహిరంగంగా వచ్చి విమర్శించాలంటే ఇబ్బందిగా ఉంది, కానీ ఇతని పనులేంటని విజయలక్ష్మి గారు కూడా విస్తుపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఆస్తిలో వాటాల గురించి, గొడవల గురించి జగన్మోహన్ రెడ్డి ఏకంగా తల్లిని కూడా కోర్టుకి ఇచ్చాడు. తల్లికి ఇచ్చినటువంటి ఆస్తిని కూడా వెనక్కి లాక్కుంటానంటూ కోర్టులో పిటిషన్లు వేసుకున్నటువంటి నికృష్ట చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా, బహుశా భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రామినెంట్ పొలిటీషియన్ కూడా, రాజకీయ నాయకుడు కూడా, అందులో ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు తల్లిని కోర్టుకి ఇచ్చినటువంటి చరిత్ర బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగల. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి కేవలం ఆస్తుల కోసం, అది కూడా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల కోసం సొంత తల్లిని కోర్టుకు లాగి తల్లి మీద ఆరోపణలు చేసేటువంటి నికృష్టపు స్థాయికి దిగజారినటువంటి వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పడ్డాడనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీకు తెలుగుదేశం పార్టీయో, జనసేనో, భారతీయ జనతా పార్టీయో నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీకి వేసుకుంటారా, కమ్యూనిస్టులకు వేసుకుంటారా, చివరికి ప్రజాశాంతి పార్టీకి వేసుకుంటారా, ఇండిపెండెంట్కి వేసుకుంటారా, మీ ఇష్టం. నేను వాళ్ళందరినీ సమర్థించట్ల, కానీ ఈ రోత వ్యక్తిని మాత్రం మీరు సమర్థిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి బ్యాచ్కి అండ జగన్మోహన్ రెడ్డి, హత్యలు చేసేటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండ, తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండ, భూదందాలు చేసేటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండ, లిక్కర్ మాఫియా చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండ. వీటన్నిటికీ ఎందుకయ్యా ఇతని అండ అంటే
అందులో నుంచి వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడంతో పాటు రాష్ట్రంలో అరాచక శక్తులు తన దగ్గర ఉంటే ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించవచ్చు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొచ్చు అనేటువంటి నికృష్టపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, సొంత తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఆశ్చర్యపోవడంతో పాటు సన్నిహితుల వద్ద ఇంత రోతగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు గుంభనంగా వ్యాఖ్యానిస్తున్నట్టుగా తెలుస్తోంది.